ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనము చదువుకుందాము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యేసు ప్రభువుల వారు కొండ మీద చేసిన ప్రసంగంలో రెండవ ధన్యతగా మనము చూస్తున్నాము. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖము, ఎలాంటి దుఃఖము మనం పొందినప్పుడు ధన్యులుగా అవుతాము. మనము అయ్యో నేను ఎంతో పాపం చేశాను, అలా చెయ్యాల్సింది కాదు, చెయ్యకుండా ఉండాల్సిందేమో, అయ్యో ఎంత పని జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది అని మనము బాధతో దుఃఖించినప్పుడు మనం ధన్యులం కాము. చాలాసార్లు బాధతో దుఃఖిస్తాను, కానీ ఇక్కడ ఎలాంటి దుఃఖము చెందినప్పుడు ధన్యులుగా అవుతున్నారంటే పశ్చాత్తాపంతో కూడిన దుఃఖము మనము కలిగి ఉండాలి. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు మరి దేవుని సన్నిధికి వచ్చి నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను, దేవునికి విరోధంగా నేను పాపం చేశాను అని ఎంతో దుఃఖంతో పశ్చాత్తాపంతో దేవుని ఎదుట ఒప్పుకొని దానిని విడిచిపెట్టినప్పుడు వారు ధన్యులుగా అవుతున్నారు. అంతేకాని అయ్యో చెయ్యకుండా ఉండాల్సింది, పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది, ఎంత పని అయిపోయింది అని ఏదో బాధపడి దుఃఖిస్తే అది పశ్చాత్తాపానికి దారి తీయదు. అది పశ్చాత్తాపంతో కూడిన దుఃఖం అని కూడా అనబడదు. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టాలి. పశ్చాత్తాపంతో దేవుని ఎదుట మరి ప్రార్థించాలి. అయ్యా నన్ను క్షమించు, నేను చెయ్యరాని ఘోరమైన పాపం చేశాను, నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నీకు వ్యతిరేకంగా నేను జీవించాను అని కన్నీటితో ఆయన పాదాలు కడిగి మొర్ర పెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఆ విధంగా చేసినప్పుడు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. అప్పుడు వారు ఓదార్చబడతారనే మాటను కూడా మనం చూస్తున్నాము. మనము బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా పశ్చాత్తాపడిన వారిని పాత నిబంధనలో దావీదు భక్తుని మనం చూడగలము. 51వ కీర్తనలో ఆయన మరి ఎంతగానో ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. ఏమంటున్నాడంటే, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దేవుని సన్నిధిలో ఎంత చక్కటి ప్రార్థన చేశాడు. తను పాపం చేశాడు, కానీ ఏదో అలా జరిగిపోయింది, అనుకోకుండా చేశాను అని అనలేదు. ఒప్పుకున్నాడు, నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను దేవా అని తన హృదయాన్ని కుమ్మరించాడు దేవుని సన్నిధిలో. దుఃఖంతో పశ్చాత్తాపంతో కన్నీటితో దేవుని పాదాలు కడిగాడు. ఆ పాపం నుంచి మరలా ఆయన ముందుకు వచ్చేసాడు. అంటే తాపం తట్టు తిరగలేదు, మరలా ఆయన పాపమునకు దూరంగా వచ్చేసాడు. ఇంకా మరలా జీవితంలో ఆ పాపము చెయ్యలేదు. ఆ రీతిగా జీవించాలి. ఒక్కసారి ఒప్పుకున్నామంటే మరలా ఆ తట్టు తిరగకూడదు, దాని నుంచి మనం దూరంగా వచ్చేయాలి, దాని తట్టు మరలకుండా ఉండాలి. అలానే కొత్త నిబంధనలో కూడా మరి లూకాసు వార్తికుడు తెలియజేసినటువంటి ఉపమానంలో మరి చిన్న కుమారుడు తను తండ్రి యొద్ద నుంచి దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యసనాలకు బానిసయ్యాడు, సమస్తాన్ని కోల్పోయాడు. మరి తనకు బుద్ధి వచ్చినప్పుడు, వాక్యంలో ఏముందంటే తనకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి యొద్దకు వచ్చి తన తండ్రి ఎదుట ఎంతో పశ్చాత్తాప హృదయంతో, ఎంతో దుఃఖంతో, వేదనతో తండ్రి చేత ఒప్పుకుంటున్నది ఏమిటిదంటే, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాననెను. ఇంత చక్కటి పశ్చాత్తాపం. ఒక్కసారి తిరిగి వచ్చాడు తండ్రి చెంతకు, పాపం నుంచి తిరిగి వచ్చాడు, మరి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు, విరోధమైన జీవితాన్ని జీవించాడు, అన్నిటి వదులుకొని తిరిగి తండ్రి చెంతకు చేరాడు. పశ్చాత్తాపంతో తండ్రి యొద్ద ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎంతో సంతోషం, ఎంతో చక్కటి విందు జరిగింది. అందరూ అంతటా ఆనందం, సంతోషము అనుభవించారు. మరి ఓదార్పు అనేది దొరికింది. మన జీవితాలలో కూడా మనం చాలాసార్లు పశ్చాత్తాపానికి బదులు బాధపడుతుంటాము. అయ్యో ఇలా జరిగిపోయింది అని, అయ్యో అలా జరగకుండా ఉండాల్సింది అని, అయ్యో ఏదో పొరపాటు అయ్యింది, అనుకోకుండా జరిగింది అని. ఆ రీతిగా మనం ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, ఎప్పుడైతే దేవునికి విరోధంగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవునికి దూరంగా వెళ్ళిపోతామో, వెంటనే మనం పశ్చాత్తాపంతో
దేవుని చెంతకు తిరిగి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఎప్పుడు కూడా బయటకు త్రోసివేయడు. తండ్రి ఏ రీతిగా కుమారుని చేర్చుకున్నాడు, ఆ రీతిగా మనల్ని యేసయ్య తను చేర్చుకుంటాడు. ప్రేమతో మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మనల్ని క్షమిస్తాడు. మనల్ని నూతన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. మనల్ని ఎప్పుడు కూడా త్రోసివేయడు. మరి ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నేను దేవునికి దూరంగా జీవిస్తున్నాను, వ్యతిరేకంగా జీవిస్తున్నాను, నేను చాలా దూరంగా వెళ్ళిపోయాను, ఇంకా నేను మరలా తిరిగి వచ్చే పరిస్థితుల్లో లేను, ఒకవేళ వచ్చిన దేవుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను చేర్చుకోడేమో, నేను క్షమించరాని పాపం చేసినాను, ఇంకా నా పాపంలో విముక్తి లేదు అని ఒకవేళ మీరు అనుకుంటున్నట్లయితే ఇది సరి అయిన సమయం. పశ్చాత్తాపంతో ఆయన చెంతకు తిరిగి రండి. యేసయ్య మిమ్మల్ని ఖచ్చితంగా తండ్రి ఎదురు చూసినట్టుగా మీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని క్షమించుతారు, మిమ్మల్ని హక్కున చేర్చుకుంటారు, నూతన వ్యక్తిగా మరలా తీర్చిదిద్దుతారు, ఎంతో సంతోషకరమైనటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేస్తున్నాము. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నట్లుగా ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైనా తప్పిపోయి మరలా నీ చెంతకు వచ్చినట్లయితే వారిని క్షమించండి, నూతన జీవితాన్ని ప్రసాదించండి, వారికి ఓదార్పును అనుగ్రహించండి. నీవు ప్రేమిస్తున్నావు, క్షమించావని నిశ్చయిత వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.